ప్రజలకు ఆగ్రహానికి ఎవరు కూడా గురి కావద్దు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పాలన చేస్తామంటే ప్రజలు తిరగబడతారు. సో చాలా సంఘటనలు, బంగ్లాదేశ్ ఉంది, నేపాల్ ఉంది, ఇప్పుడు లద్దాఖ్ ఉన్నది, మణిపూర్ ఉన్నది. ఇవన్నీ ఏంది? ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా పాలన చేస్తే ప్రజలు తిరగబడతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈ విధంగా చేయడం వల్ల బీజేపీ పార్టీ ఆఫీస్ని సెక్రటేరియట్గా నింపిపెట్టిందంటే ఏ విధంగా భారతీయ జనతా పార్టీ పరిస్థితుందో అర్థం చేసుకోవాలి. బగ్గుమన్న లద్దాఖ్ హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా నిరసనలు అంటూ చూస్తాం. సో లద్దాఖ్ ఇష్టం, మేము కాశ్మీర్ను విడగొట్టేసి మొత్తం కాశ్మీర్లో ఆ ప్రజాపాలన తీసుకొచ్చేసినాం, అక్కడ స్పెషల్ స్టేటస్ అవుతుందో దాన్ని తీసేసినామని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు లద్దాఖ్ రూపంలో ఒక అతిపెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది మరొక కాశ్మీర్ లాగా తయారవబోతుందా అనేది కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ప్రజాభిప్రాయానికి భిన్నంగా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విడగొడతామంటే ఈ విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలేమో విడగొట్టరు, ప్రజలు అడుగుతున్నప్పుడేమో విడగొట్టరు. వాళ్ళు అనేక రకాల ఉద్యమాలు చేస్తేనే అప్పుడు ఆ ప్రజాగ్రహానికి లోబడి తీసుకుంటారు. ఇప్పుడేమో లద్దాఖ్ను వేరు చేసి అక్కడ రాష్ట్ర హోదా ఇవ్వకుండా ఇది చేయడం వల్ల లద్దాఖ్ చాలా స్పష్టంగా ఇప్పుడు తిరగబడుతోంది బీజేపీ మీద. సో 4 మృతి, 70 మందికి పైగా గాయాలు, లేవ్లో బీజేపీ ఆఫీస్ దగ్ధం, సెక్రటరీ భవనానికి నిప్పు, పోలీసులపై రాళ్లువిన ఆందోళనకారులు, వాంగ్చుక్ నిరసన విరమణ, ఆయన రెచ్చగొట్టడం వల్లే హింస కేంద్రం ఆరోపణ అంటూ చూస్తా ఉన్నాం. సో అంటే ఇక్కడ ఏదో అయిపోయింది అని చెప్పేసి కాశ్మీర్ను విడగొడితే ఇట్లే ఉంటే పరిస్థితి. కాశ్మీర్ను ఏ విధంగా విడగొట్టాలో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో విడగొడితే బాగుండేది. కానీ అశాస్త్రీయంగా విడగొట్టడం వల్ల ఇప్పుడు లద్దాఖ్ ఏం చేస్తోంది? తిరుగుబాటు చేస్తోంది. ఎవరి మీద? కేంద్రం మీద, బీజేపీ మీద. బీజేపీ ఆఫీస్కే నిప్పు పెట్టిరట, దగ్ధం చేసిరట. అంటే ఏ విధంగా పరిస్థితితో అర్థం చేసుకోవాలంటే ఎంత కోపంగా ఉన్నారు బీజేపీ మీద. సో అది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏదో అశాస్త్రీయంగా చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆందోళనకారులు నింపిపెట్టడంతో లేవ్లోని బీజేపీ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి పొగలాట. ఇదంతా కూడా బీజేపీ ఆఫీస్ కాలబెట్టిన ఫోటోలు ఇది. సో లద్దాఖ్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి లద్దాఖ్ రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు 6వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్లతో ప్రారంభించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బుధవారం లేవ్ నగరంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. స్థానిక బీజేపీ కార్యాలయాన్ని నింపిపెట్టారు. పోలీసులతోనూ ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. సో లాఠీ చార్జ్ చేశారు. ఈ హింసాత్మక ఘటనలో 4 మరణించగా 22 మంది పోలీసులు సహా 70 మందికి పైగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. నిరసనలు హింసగా మారడంతో కేంద్ర ప్రభుత్వం లేహ్లో ఆంక్షలు విధించింది. నిరసనలు ఎక్కువ మంది గుమిగూడడంపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది అంటూ చూస్తా ఉన్నాం. సో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని ఎన్డీఏ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లకు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్లు వచ్చాయి. లద్దాఖ్ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలో చేర్చాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ డిమాండ్లతో పర్యావరణ ఉద్యమకారుడు సోనం నేతృత్వంలో 15 మంది నిరాహార దీక్ష ప్రారంభించారు. వారిలో 2 ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వాంగ్చుక్ బంగ్లా తన నిరసనను విరమించారు. హింసకు పాల్పడవద్దని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లేవ్ అపెక్స్ బాడీకి చెందిన యువజన విభాగం ఆందోళనకు పిలిపించింది. బుధవారం కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో హింస మొదలైంది. నిరసనకారులు బీజేపీ కార్యాలయానికి, సెక్రటరీ భవనానికి నిప్పెట్టారు. ప్రజల డిమాండ్లపై చర్చించేందుకు అక్టోబర్ 6న సమావేశానికి రావాలంటూ కేంద్రం లద్దాఖ్ ప్రజలు ఆహ్వానించిన సమయంలో ఈ హింస చోటు చేసుకోవడం గమనార్హం. కాగా లద్దాఖ్లో హింసకు కారణం పర్యావరణ ఉద్యమకారుడు సోనం అని కేంద్ర హోంశాఖ ఆరోపించింది. పాప ఆయనేమో శాంతియుత నిరసనతోటి నిరాహార దీక్ష చేస్తున్నాడు. సో ఆ నిరాహార దీక్ష ఎందుకు ఆమె నిరాహార దీక్ష చేసినప్పుడు మరి ఆ నిరాహార దీక్ష సమయం ఎందుకు చేస్తున్నాడు? దాన్ని కేంద్రం చర్చించాలి కదా. చర్చించకుండా ఈరోజు ఆయన అట్లే పోనీయండి, చావని అని చెప్పేసి వదిలేస్తే ఇగో ఇట్లాంటి హింసాత్మక ఘటనలు జరుగుతాయి. రేపు ఓన్లీ లద్దాఖ్ పరిమితం అనుకోవద్దు. ఇలాంటి ఘటనలు మేబీ బీజేపీ మీద కూడా జరగచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద జరగచ్చేమో. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ప్రజలకు ఆగ్రహానికి ఎవరు కూడా గురి కావద్దు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పాలన చేస్తామంటే ప్రజలు తిరగబడతారు. సో చాలా సంఘటనలు, బంగ్లాదేశ్ ఉంది, నేపాల్ ఉంది, ఇప్పుడు లద్దాఖ్ ఉన్నది, మణిపూర్ ఉన్నది. ఇవన్నీ ఏంది? ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా పాలన చేస్తే ప్రజలు తిరగబడతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈ విధంగా చేయడం వల్ల బీజేపీ పార్టీ ఆఫీస్ని సెక్రటేరియట్గా నింపిపెట్టిందంటే ఏ విధంగా భారతీయ జనతా పార్టీ పరిస్థితుందో అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను లద్దాఖ్ ప్రజలు 3 ఏళ్లుగా
నిరసిస్తున్నారు. తమ భూమి, సంస్కృతి, వనరుల పరీక్ష కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర హోదాతో పాటు లద్దాఖ్ ను 6వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతున్నారు. అలాగే లేవ్, కార్గిల్ కు వేర్వేరు లోక్సభ స్థానాలు ఉండాలని, లద్దాఖ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వాంగ్చుక్ పదే నిరాహార దీక్షలు దిగడంతో లద్దాఖ్ ప్రజల ఉద్యమం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆయన ఈ నెల 10 నుంచి 35 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించారు. కానీ ఆందోళన హింసాత్మక కావడంతో మంగళవారం దీక్ష విరమించారు. ఆయన మంచోడు కాబట్టి ఇలా హింసాత్మకం మారుతుంది కాబట్టి మారొద్దు అని చెప్పేసి కూడా ఆయన దీక్ష విరమించిండు. సో ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రజల అభిప్రాయం ఏంది, ఆ అభిప్రాయానికి అనుగుణంగా మీరు పాలన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే రేపు మీ పైన కూడా ఇదే విధంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి.